సర్వశక్తిమంతుడైన పరమ తండ్రి యొక్క గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మనము చాలా చక్కటి విషయాలు వింటూ వచ్చాము. మన రక్షకుడైన మెస్సయ్య పుట్టినప్పుడు ఆయనను ఉంచడానికి స్థలము లేదు అని మనము చదువుతామండి వాక్యములో. లూకాసు వార్త 2వ అధ్యాయములో 4వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్లతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చూడండి, ఇది ఎంతో దారుణమైన, కష్టమైన, ఇబ్బందికరమైన పరిస్థితి. లోకరక్షకుడే పుట్టినప్పుడు ఆయనను ఉంచడానికి ఈ లోకంలో ఎవరు కూడా ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు. ఇప్పుడేమో ఆయన పుట్టాడని చాలామంది ఆడంబరాలతో, అలంకారాలతో, డ్యాన్సులతో పండుగలు చేసుకుంటున్నారు. అయినా సరే చూడండి, అయినా సరే ఆ పండుగలలో ఆయనకు స్థానం ఉందా? ఆ పండుగలలో ఆరాటాలు, పోరాటాలు, ఆడంబరాలు అన్నీ వీళ్ళవే కానీ ఆయనకు స్థానం ఉందా? ఉంటే ఆయన కోరే విధంగా పండుగ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. ఆయన పుట్టుకను గురించి సంతోషించే వారందరూ ఆయన పుట్టి ఏం చేశారు? ఆయన పుట్టి పెద్దవారయ్యి ఆయన అడుగుజాడల్లో నడుమనే చెప్పారు కానీ వాక్యంతో సంబంధం లేని ఆచారాలలో నిమగ్నమైపోండేనని చెప్పారా? ఆయన పుట్టినప్పుడు ఎలాగైతే ఆయనకు స్థలం లేదు, ఆయన పుట్టి 3.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి, క్షమించండి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించారు. 3.5 సంవత్సరాలు అద్భుతంగా ఆయన పరిచర్య చేశారు. కానీ ఎవరైనా ఆయన పరిచర్య విధానాన్ని, ఆయన అడుగుజాడల విధానాన్ని గ్రహిస్తున్నారా? పండుగలకే పరిమితం అవుతున్నారా? చూడండి, యోహాను సువార్తలో ఆయన ఏం చెప్పారంటే, ఆయన పుట్టుకకు గొప్ప అర్థం ఉందండి. ఆయన పుట్టుకలో గొప్ప పరమార్థం ఉంది. ఏమిటంటారా? ఆయనని మ్రాణికేసే సమయంలో పిలాతు, యూదుల రాజువు నీవేనా అని అన్నాడు. ఆయన ఏమన్నాడంటే నేనే అన్నాడు. ఆ సందర్భంలో ఆయన ఏం చెప్తున్నారంటే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని. ఇది యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు మనం చూస్తా ఉన్నాం. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. దేనికోసం వచ్చారండి? ఆయన దేనికోసం పుట్టారు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి. మరి ఏమిటి ఆ సత్యము? ఎంతమంది గ్రహిస్తున్నారు ఈనాడు ఆ సత్యాన్ని? ఓ పుట్టాడని పండుగలు చేస్తున్నారు, సంతోషపడుతున్నారు తప్ప ఆయన చెప్పిన సత్యం ఏమిటి? ఆయన ఏ సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చారు? ఆయన ఏ సత్యమును అనుసరించారు? ఆయన ఏ సత్యమును అనుసరించమని చెప్పారో ఎవరు కూడా గ్రహించడం లేదు. నేటికి కూడా క్రైస్తవ సంఘాలు ఆయన పుట్టినప్పుడు ఎలాగైతే స్థలం ఇవ్వలేదో, ఈనాటికి కూడా ఆయన లేకుండానే అనేక సంఘాలు ఈ లోకములో చలామణి అవుతున్నాయనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా ఆయనను చేర్చుకోవాలని, ఆయన బోధించిన సత్యంలో నడవాలని ఆయన కోరుతా ఉన్నాడు. మరి ఏమిటి ఆ సత్యం అంటే, మనకు 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం. ఏంటండి? ఆయన వాక్యమే సత్యం. అలాగే 119వ కీర్తనలో ఏమని
ఏంటంటే సత్యము? ఆయన వాక్యము సత్యము, ధర్మశాస్త్రం ఆయన వాక్య సారాంశము సత్యము, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యం అని 119వ కీర్తనలో రాయబడింది. ఈనాడు ఆయనను రక్షకుడుగా ఆరాధించేటువంటి వారు ఏం బోధిస్తున్నారండి? ధర్మశాస్త్రమే క్రైస్తవులకు అవసరం లేదని బోధిస్తున్నారు. అంటే ఇప్పటికి ఆయన్ని వాళ్ళు ఎక్కడ పెడతా ఉన్నారు? సత్రంలో ఆనాడు స్థలము లేనట్టుగానే వీరి సంఘాలలో, వీరి హృదయాలలో నేటికి కూడా ఆయనకు స్థానము లేదు. ప్రియులారా, ఆలోచించండి. కనుక వాక్యాన్ని ధ్యానించి ఆ సత్య స్వరూపి అయినటువంటి రక్షకుడైన మెస్సయ్యను మీరు చేర్చుకోనండి. ఆయన బోధించిన సత్యాన్ని అనుసరించినట్లయితే మనకేమొస్తుందంటే నిత్య జీవము వస్తుంది. ఆ సత్యాన్ని వదిలేసి జీవిస్తే అబద్ధమును ప్రేమించువారు, అబద్ధమును అనుసరించువారు ఎక్కడికి వెళ్ళిపోతారండి? అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఆ అగ్నిగుండాన్ని తప్పాలంటే ఆ సత్రములో ఉన్నటువంటి మెస్సయ్య మీ సంఘాలలోనికి రావాలి. మీరు చేర్చుకోవడానికి సిద్ధపడండి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఇంకా అనేకమైన విషయాలు మనం వినవలసినది కనుక ఇంతటితో నేను ఈ కొద్ది విషయాలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు సత్యమును గ్రహించే కృపను దయచేయునుగాక. ఆమేన్.